కార్ వేసుకొని వస్తా మీతోని, మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి. ఎనీ మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ మినహా ఒక్క మున్సిపాలిటీలోనన్నా మీరు ఎస్టీపీ చూపించండి, నేను అక్కడనే ఏదంటే చేస్తాను నేను. అది చేయరు వీళ్ళు అసలు. డెవలప్మెంట్ అంటే వీళ్ళకి అసలు అర్థం తెలుసా? పెద్ద పెద్ద హోర్డింగులు అద్దాలు పెట్టుకుంటూ చెప్తాయి. ఇక ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ అంటే తిట్టడం, అందరిని తిడితే డెవలప్మెంట్ చాలా అవుతున్నాయి తెలంగాణలో అని ఒక ఇంప్రెషన్ ఇవ్వడము, వేరే వాళ్ళని తిడితే డెవలప్మెంట్. నిజంగా ముఖ్యమంత్రి గారు 100 తిట్లకు ఈజ్ ఈక్వల్ టు 10,000 కోట్లు డెవలప్మెంట్ అట్లేమన్నా అనుకున్నాడో ఫార్ములా నాకు అర్థమైతలేదు. ఈ తిట్టడము, లేకుంటే తొండ జొరు పెడతా అనడము, లేకుంటే పేగు మండలి, ఇది తప్పితే నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే నేను పదే అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఓ3 రేపురా లాగా ఫ్యూచర్ సిటీ అంటే ఎప్పుడు ఫ్యూచరేనా? ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ లేదు, మున్సిపాలిటీలో డెవలప్మెంట్ లేదు, శంకుస్థాప్ ఎవరు ఎందుకు ఇవ్వాలి సార్? చెప్తున్నాను మీ దగ్గర ఛాలెంజ్ చెప్తున్నా, 18,000 కోట్ల రూపాయలు నెలకు ఆదాయం వస్తున్నాయి తెలంగాణలో. ఏ బడా కాంట్రాక్టులకు డబ్బులు ఇస్తున్నారు సార్ వీళ్ళు? మీకు పాత బిల్లులు అయితే 45%, కొత్త బిల్లులు అయితే 30% కమిషన్ తీసుకుని డబ్బులు ఇస్తలేరా? ఏ పేదలకు ఇస్తున్నారు సార్ సంక్షేమం? ఇప్పుడు రైతు భరోసా నిధులు ఇవ్వలేదు, రాజీవ్ వికాసం యువ వికాసం నిధులు ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకుండా 54,000 కోట్లు అప్పు తీసుకొస్తా అని బడ్జెట్ లో పెట్టి డిసెంబర్ నెల వరకు 69,000 కోట్లు తీసుకొచ్చి మరి ఎవరికి ఇచ్చిర్రు? ఈ 69,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? నేను అడుగుతున్నా, 69,000 కోట్లు ఎవరి జేబులో నింపారు మీరు?